బాధ్యతలో టీవీ ఫోర్ సైడ్స్ టీవీ చేస్తున్న కృషి మరొక మారు నేను అభినందిస్తాను. రైట్ సార్, జీవన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చూస్తే ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట, ఓడనంత వరకు ఓడమల్లన, ఓడదిగంగానే బోడమల్లన లాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంటే కేవలం 35 సంవత్సరాల పాటు ప్రజాసేవలు చేసిన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇంత నిర్లక్ష్య వైఖరిగా వారి సమస్యలను పట్టించుకోకపోగా వారికి రావాల్సిన బకాయిలను మాత్రం పెద్ద ఎత్తున ఇవ్వని దాంట్లో కూడా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ మీడియా పత్రికలలో, మీడియా ఛానళ్లలో ఎక్కువ శాతం ప్రకటనలు ఇచ్చుకుంటూ ఈరోజు అంతా ఒక అయోమయం సృష్టిస్తున్నట్టుగా మనం జీవన్రాజు గారు చెప్పారు. ఈ విషయంపై డానియల్ గారు మీరేమంటారండి? తర్వాత నేను లాస్ట్కు కంక్లూడ్గా మన జక్కుల దేవానందం గారికి వస్తాను, కానీ ప్రస్తుతం డానియల్ గారు మీరు చెప్పి తర్వాత మనం దేవానందం గారికి వెళ్దాం ప్లీజ్. డానియల్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్తే సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. ఫోర్ సైడ్స్ టీవీకి నమస్కారం అండి. సార్ గో హెడ్ సార్. మంచి సబ్జెక్ట్ తో ముందుకు వచ్చారు, ప్రజల ముందుకు. చాలా విషయాలని ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు చర్చించారు. మీరు గమనించారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు ఉద్యోగులను, పెన్షనర్లను కూడా ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే కాంగ్రెస్ లో కానివ్వండి, అన్ని పార్టీలలో కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి పెన్షన్లను ఆపేసి ఎమ్మెల్సీకి ఒక పెన్షను, ఎమ్మెల్యేకి ఒక పెన్షను, ఎంపీకి ఒక పెన్షను, ఎన్నిసార్లు గెలిస్తే అన్ని పెన్షన్లు తీసుకుంటూ ప్రజా సొమ్మునంతా దుబారా చేస్తూ ఈ ప్రభుత్వాలు బతుకుతూ ఉన్నాయి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు వారధిగా ఉంటూ, అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్లకు కనీసం పెన్షన్ ఇవ్వకుండా, పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా సతాయించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. ఇది దేశం యొక్క దివాలా కోరుతనాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇట్లనే పోతే దేశం పూర్తిగా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలా దేశాలలో ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పెన్షనర్లు ఎవరైతే భారతదేశంలో, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి సమస్య ఏం కాదు, చాలా రాష్ట్రాలలో ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పెన్షనర్లందరికీ బేషరతుగా పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల 800 కోట్లు ఇచ్చుకుంటూ పెన్షనరీ బెనిఫిట్స్, జీపీఎఫ్ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. మీరు చూడండి, దారుణమైనటువంటి విషయము, పెన్షనరీ బెనిఫిట్సే కాకుండా ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ను కూడా సంవత్సరాల తరబడి వాటిని చిన్నాభిన్నం చేసి ఆ నిధులను కూడా ప్రభుత్వాలు వాడుకొని ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయని అంటే ఎంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలు చేసినటువంటి దాన్ని, ఆర్థిక పరమైనటువంటి దాన్ని ఎట్లా మనం అప్కమ్ చేయాలనేటువంటి ప్లాన్ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పైననే పడింది. దీన్ని అధిగమించడానికి పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని, ముఖ్యంగా ఉచితాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి ఉచితాలు ప్రజలను మభ్యపెట్టేట్టుగా ఉన్నాయి. ఓన్లీ ఓట్ల రాజకీయాల కోసమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు అప్రమత్తమై లేదా ప్రజలు పని చేసుకొని బతికేటువంటి విధానాన్ని అది రూపుమాపేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఉచితాల మీద కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఉచితాల పైన కూడా సబ్ కమిటీ వేసి ఏవి ఉచితాలు ఉండాలా, ఏవి ఉచితాలు తీసేయాలనేటువంటిది కూడా చూడాలి. మీరు చూస్తే వెనిజులా అనేటువంటి దేశంలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి వెనిజులా చిన్నభిన్నం అయిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోశారు. అట్లాంటి పరిస్థితి భారతదేశంలో
తెలంగాణలో రాకముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొంటే మంచిది అనేటువంటిది నేను గమనించినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను 4 స్టేట్స్ టీవీ ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఉచితాల పేరిట మీ బెనిఫిట్స్ మాత్రం ఉచితాలను ఉపయోగించుకుంటూ మిమ్మల్ని మాత్రం ఈరోజు మీ దాచుకున్న సొమ్మునే ఈరోజు తిరస్కరిస్తున్నారు. మీకు కావాల్సిన సొమ్ముతోనే మీరు ఏదో కలలు కన్నారు. అంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెళ్ళిళ్ళలో కానీ ఇల్లు కట్టడాలో కానీ మనం చేయొచ్చు అనే విధంగా ఈరోజు మనం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని కాలయాపన చేస్తూ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ ఇచ్చిన కమిటీకి సంబంధించిన సిఫారసులను మాత్రం తొంగల తొక్కుతూ మిమ్మలను మీ హక్కులను కూడా కాలరాస్తున్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి? 100% అండి. ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము ప్రతి నెల వాళ్ళు కాస్త కడుపును మార్చుకొని లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్లు మార్చుకొని ప్రావిడెంట్ ఫండ్లు దాచుకుంటారు. ప్రావిడెంట్ ఫండ్ను కూడా ప్రభుత్వాలు కాజేస్తున్నాయని అంటే ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనమే అనేటువంటిది మనం గమనించవచ్చు. టోటల్ గా ప్రావిడెంట్ ఫండ్ లో ఈ రోజు ఒక్క రూపాయి కూడా లేదు. అంతకంటే ముందు జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కి జిల్లా పరిషత్ సిఇఓనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్ తీసుకొని జిపిఎఫ్ సొమ్మును ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ లో కూడా ఏం లేదు. జిల్లా పరిషత్ వాళ్ళు కూడా అకౌంటెంట్ జనరల్ కి రాసి బడ్జెట్ తెప్పించుకొని స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీస్ ద్వారా మళ్ళీ ఆర్థిక శాఖ ద్వారా మళ్ళీ ఉద్యోగులకు డైరెక్ట్ గా చెల్లించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రతి ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ మీద ఆధారపడి 1 సంవత్సరానికి 6 నెలలకు తీసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి దాన్ని తీసుకునేటువంటి అవకాశం రద్దు చేసింది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ విషయంలో మేల్కోకపోతే రానున్నటువంటి కాలంలో ఉద్యోగులు తీవ్రమైనటువంటి సంక్షోభానికి నెట్టివేయడమే కాకుండా వాళ్ళు తప్పకుండా ఒక తీవ్రమైనటువంటి పోరాటంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సమస్యలు ఉద్భవిస్తాయో సమస్యలు తప్పకుండా ఆ ఉద్యోగిని కానీ ఆ మనిషిని కానీ పోరాటంలోకి నెట్టివేయబడతాయి అనేటువంటిది మనం చరిత్రలో చూసినటువంటి సత్యం. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేనటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎవరు పెట్టమన్నారు ఇన్ని ఉచితాలు? అసలు మీరు చూడండి, మహారాష్ట్ర నుండి నాటేసేటువంటి కూలీలు వస్తున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అపారమైనటువంటి సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉన్నాయి. కానీ ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. ప్రతి కార్మికుడు వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం కారణం కాకపోతే ఇంకేం సమస్య ఉంటది? కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకొని ఈ వలస వచ్చేటువంటి కూలీలను ఆపకపోయినట్టయితే కూలీలు కూడా కనుమరుగైపోయి అందరూ కూర్చొని తినేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వెనిజులా ఒక మంచి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ప్రపంచానికి. వెనిజులాలో అదే జరిగింది. ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేని స్థితిలో అది ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి రాజును గద్దె తెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. అట్లాంటిది ప్రజా ప్రభుత్వాలలో కూడా వస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇంకా పోరాటాలు ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఆ స్థితిలోకి నెట్టివేయకుండా ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు మనం ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం.